ఏపీలో పోలింగ్ తర్వాత జరుగుతున్న హింసపై మధ్యాహ్నం నుంచి సిట్ సభ్యులు రంగంలోకి దిగి విచారణ చేపట్టనున్నారు. క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేపట్టి నివేదికను తయారు చేయనున్నారు. ఇప్పటికే 4 ప్రాంతాలలో జరిగిన అల్లర్లపై సిట్ చీఫ్ ఐజీ వినీత్ బ్రిజ్లాల్ ప్రాథమిక అధ్యయనం మొదలుపెట్టారు. క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లే ముందు సిట్ బృందం ఒకసారి భేటీ కానుంది. ఆయా కేసుల్లో నమోదైన ఎఫ్ఐఆర్లను పరిశీలించిన సిట్ సభ్యులు అదనంగా నమోదు చేయాల్సిన కేసులపై చర్చించారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ తర్వాత జరిగినటువంటి ఘటనలకు సంబంధించి ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం సిట్ దర్యాప్తుకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి సిట్ బృందానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. దాంట్లో ప్రధానంగా వినీత్ బ్రిజ్లాల్ ఆధ్వర్యంలో మొత్తం 13 మందితో కూడినటువంటి సిట్ బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బృందం ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా తమ యొక్క పనులను ప్రారంభించబోతా ఉంది. ప్రధానంగా ఈ 4 ప్రాంతాల్లో జరిగినటువంటి తాడిపత్రి, మాచర్ల, నెల్లూరుతో పాటు చిత్తూరు ఈ ప్రాంతాల్లో జరిగినటువంటి అల్లర్లకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఎఫ్ఐఆర్లను మొత్తాన్ని కూడా పరిశీలించబోతా ఉన్నారు. ఆ పరిశీలించిన తర్వాత ముందుగా సిట్ బృందం అంతా కూడా ఒక భేటీ ఏర్పాటు చేసుకుని ఎలాంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళాలి, దీనికి సంబంధించి పూర్తి వివరాలను ఏ విధంగా సేకరించాలని దాని మీద పూర్తి స్థాయిలో ఒక ప్రణాళికాబద్ధంగా సిట్ బృందం ముందుకెళ్లబోతా ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి కార్యక్రమానికి సంబంధించి మొత్తం కసరత్తు అంతా కూడా సిట్ బృందం ఇప్పటికే రంగంలోకి దిగి పూర్తి స్థాయిలో మొత్తం ఎఫ్ఐఆర్ కాపీలు మొత్తాన్ని కూడా కలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కేసులకు సంబంధించినటువంటి పరిస్థితి ఏంటి, ఇప్పటి వరకు ఈ కేసులకు సంబంధించి ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఆ పూర్తి వివరాలన్నీ సిట్ బృందం సేకరిస్తోంది. దీని తర్వాత ఒక నివేదికను కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ సిట్ బృందం అందజేయబోతా ఉంది. ఆ సిట్ బృందం నివేదిక ఆధారంగా కేంద్ర ఎన్నికల సంఘం ఎవరెవరి మీద చర్యలు తీసుకోవాలి ఏంటి అన్న దాని మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎస్ రామకృష్ణ, ఇంత భారీగా బలగాల్ని మోహరించినా కూడా ఈ దాడులు అనేది ఆగడం లేదు. అంటే ఈ బలగాలన్నీ కూడా తూతూ మంత్రంగానే వ్యవహరిస్తున్నాయా? అంటే గత 2 రోజులుగా మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర పోలీసులు కొంతమంది అనుసరించినటువంటి వైఖరి కారణంగా కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలకు చోటు చేసుకున్నాయి. దీనికి ఒక రకంగా చెప్పాలంటే కొంతమంది పోలీసు అధికారుల వైఖరే కారణమని కూడా అటు ప్రధాన ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం, జనసేన, ఇతర పార్టీ నేతలు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏకపక్షంగా ఒక పార్టీకి అనుకూలంగా కొంతమంది పోలీసులు అనుసరించడం వల్ల వాళ్లే దగ్గరుండి ఈ హింసాత్మక ఘటనలను పురిగొల్పే విధంగా వ్యవహరించారన్నటువంటి ఆరోపణలు అయితే ఉన్నాయి. ప్రస్తుతం సిట్ బృందం ఆ ఘర్షణలకు సంబంధించి, హింసాత్మక ఘటనలకు సంబంధించి మొత్తం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయబోతా ఉంది. ప్రస్తుతం అయితే కేంద్ర బలగాలను అన్ని ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో, గత ఎన్నికల సమయంలో ఎక్కడైతే గొడవలు, పంచాయతీ ఎన్నికలు కానీ ఇతరత్ర ఎన్నికల సమయంలో ఎక్కడైతే ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణం ఉందో ఆయా ప్రాంతాల్లో కేంద్ర పోలీస్ బలగాలను మోహరిస్తా ఉన్నారు. అక్కడ ఎలాంటి శాంతి పద్ధతులు కట్టుతప్పకుండా ప్రత్యేకమైనటువంటి చర్యలు అయితే తీసుకుంటా ఉన్నారు. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.